సురవరం ప్రతాపరెడ్డి 1896-1953 సమగ్ర జీవన చిత్రణ. జననం, విద్యాభ్యాసం. సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న గద్వాల సంస్థాన రాజధాని బోరవెల్లి గ్రామంలో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తొలి గురువు తన తండ్రి. బాల్యంలోనే పెదబాల శిక్ష చదివి నాటి ముక్తేదారు హెన్రీ సాహెబ్ను తన అభ్యాసంతో అబ్బురపరిచారు. ఆంగ్ల భాషను నాగేశ్వరరావు, రమణయ్య ఇతర గురువుల ద్వారా నేర్చుకున్నారు. 1904 కర్నూలు ఏబిఎం మిషనరీ స్కూల్లో 4వ తరగతి చదివారు. 1913 మున్సిపల్ హైస్కూల్లో స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. 1913 నిజాం కళాశాలలో చేరారు. 1917 ఇంటర్మీడియట్ పూర్తి. 1920 మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ పూర్తి. 1924 బిఎల్ పట్టా పొందారు. రెడ్డి హాస్టల్ బాధ్యత, విద్యా సేవలు. నిజాం కళాశాలలో విద్యార్థిగా ఉన్న రాజబహదూర్ వెంకట రామరెడ్డి పరిచయంతో రెడ్డి హాస్టల్ బాధ్యతలు చేపట్టారు. హాస్టల్ను విద్యా సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇతర సామాజిక వర్గాల హాస్టల్ నిర్మాణానికి కూడా కృషి చేశారు. రచన ప్రస్థానం. సురవరం మొదట అధ్యయనశీలి, తర్వాత సృజనశీలి. ఆయన రచనలు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా సాగాయి. నాటకాలు 1921 ఉచ్చల విషాదము, 1924 భక్త తుకారం మొదట 3 అంకెలుగా, తర్వాత 5 అంకాలుగా విస్తరింపబడింది. కథలు. సురవరం సమాజాన్ని ప్రతిబింబించే వాస్తవిక కథల రచయిత. దాదాపు 20 కథలు గోల్కొండ పత్రికలో ఆనా గ్రంథమాల ద్వారా ప్రచురితమయ్యాయి. హాస్యంతో చైతన్యాన్ని కలిగించే కథలు రాశారు. నవలలు. 1915 ఇన్ ఫ్రీడమ్ కాజ్ నవలను తెలుగులోకి అనువదించారు. శుద్ధాంత కాంత నవల ద మిస్టరీస్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకం ఆధారంగా కవిత్వం. అయితే ప్రత్యేకంగా కవిత సంపుటాలను వెలువరించలేదు. అస్పృశ్యత, వెట్టివాని పాట కవితలు, దళితుల అభ్యున్నతికి శక్తివంతమైన కవిత్వం. మహబూబ్ నగర్ భాష అనే కవిత తెలంగాణ యాసల్లో అచ్చంగా రచితమైంది. పరిశోధనాత్మక రచనలు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, తెలుగువారి చరిత్రను పరిశోధించి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. రామాయణ విశేషములు, రామాయణ సాంఘిక అధ్యయనం, హిందువుల పండుగలు, 1930 54 పండుగల విశ్లేషణ, ఆంధ్రలిపి సంస్కరణము, 1946 లిపి సరళీకరణకు ప్రయత్నం, సామాజిక ఉద్యమాలు, గోల్కొండ పత్రిక, 1925 గోల్కొండ పత్రిక స్థాపన ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే పాత్రికేయ ఉద్యమం ప్రారంభించారు. 1929 సూర్యాపేట ఆంధ్ర మహాసభలో ప్రధాన పాత్ర పోషించారు. 1931 1934 ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా సేవలు. గోల్కొండ కవుల సంచిక 1934 తెలంగాణ కవులను ప్రోత్సహించేందుకు గోల్కొండ కవుల సంచిక ప్రచురించారు. రాజకీయ ప్రస్థానం. 1952 వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజక అభివృద్ధికి కృషి చేశారు. మరణం 1953 ఆగస్టు 25న గుండెపోటుతో మృతి చెందారు. సురవరం వారసత్వం. తెలంగాణ సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రణేత. ఆయన రచనలు పరిశోధనలకు మార్గదర్శిగా నిలిచాయి. తెలంగాణ సాహిత్య సౌధానికి పునాది సురవరం.